అందరికీ నమస్కారం. అంతర్వాహినికి స్వాగతం. నా పేరు గణపతి రామం. అంతర్వాహినిలోని కథల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఐదవ కథ కాఫీ కథ. అసలు ఈ ఏడాది వర్షాలు పడతాయా అన్న సందేహాలు తీర్చేస్తూ క్రితం రాత్రి నుండి చిరుజల్లులు పడుతున్నాయి. వేడి కాస్త తగ్గి చల్లటి గాలి వేస్తోంది. ఎన్నో రోజుల తర్వాత తలారా స్నానం చేసిన చెట్లు పచ్చదనంతో పలకరిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఆన్ చేసి కాఫీ కప్పుతో బాల్కనీలోకి వచ్చింది కార్తీక. పేపర్ చదువుకుంటున్న కమల్ థ్యాంక్ యూ అంటూ కాఫీ కప్ అందుకొని టీపాయ్ మీద పెట్టి మరి నువ్వు అన్నాడు. తెచ్చుకుంటున్నా, కూర స్టవ్ మీద ఎక్కించేసి వస్తున్నా అని వెళ్ళింది. పేపర్ పేజ్ తిరిగేసి ఆటోమేటిక్గా కాఫీ కప్ అందుకుంది కమల్ చెయ్యి. అంతలోని అక్కడికి వచ్చిన కార్తీక ఓ స్టార్ట్ చేశారా అంది. అదేం లేదు, జస్ట్ తీసుకున్నానంతే అన్నాడు కమల్. ఓ తాగు మరి, కిచెన్లో నాకు పని ఉందంటూ కాఫీ కప్పుతో రివ్వును వెనక్కి మళ్ళింది కార్తీక. ఆమె అలకని గమనించి సారీ, నేను తాగడం స్టార్ట్ చేయలేదని చెప్పానుగా, లేదంటే నేను కిచెన్లోకి వస్తాను పదా, అక్కడే తాగుదాం అన్నాడు. వద్దులే, ఇవాళ బాల్కనీలో కాఫీ తాగుదాం అన్నావు కదా అంటూ కుర్చీలో కూర్చుంది. అబ్బా, ఇలా చిటాపటా చినుకులు పడుతుంటే వేడి వేడి కాఫీ తాగడంలో ఉండే ఫీలే వేరు కదా అన్నాడు. అందుకేగా 2 లక్షలు తగలేసి మరీ ఈ బాల్కనీకి ముస్తాబులు చేస్తా అంది. తగలేయడమేంటి, కాస్త కోపంగా అన్నాడు కమల్. అంటే దీన్ని వాడుకుంటే ఖర్చు చేసి అనో మరో రకంగానో అనేదాన్నేమో, కానీ వాడుకొని దాని మీద పెట్టుబడి పెట్టడాన్ని తగలేయడం అనే కదా అంటారు అంది. నష్టమేం లేదు, ఇంక రోజు పొద్దున కాఫీ సాయంత్రం టీ ఇక్కడే కూర్చుని తాగుదాం అన్నాడు కమల్. రాత్రికి మన ఇంటికి దిగబడేదే 7కో 8కో, అప్పుడు ఇంక టీకి టైం ఎక్కడా అడిగింది కార్తీక. సరే, పొద్దున్న కాఫీ ఖచ్చితంగా తాగుదాం అంటూ సిప్ చేశాడు. వావ్ సూపర్, కొంచెం షుగర్ పడుంటే బాగుండేది అన్నాడు. కార్తీక పంచదార డబ్బా తెచ్చి టీపాయ్ మీద కాస్త విసురుగా పెట్టి కావలసినంత వేసుకో, కానీ నీకున్న షుగర్తో బ్యాలెన్స్ చేసుకో కమల్ అంది. నాకు తెలుసు కదా, ఎందుకు ప్రతిసారి అదే చెప్తావు, ఇప్పుడు కాఫీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అంటూ మరో చెంచా పంచదార వేసుకున్నాడు. కార్తీక కాఫీ కప్ నోటి దగ్గర పెట్టుకునేలోగానే పని మనిషి రజని, మేడం ఇంకా అంట్లేమైనా ఉన్నాయా, లేకపోతే నేను వెళ్తాను అంటూ వచ్చింది. ఒక్క నిమిషం ఆగు, పప్పు అయిపోయి ఉంటుంది, ఆ కుక్కర్ వేస్తాను అని ఇచ్చేసి వచ్చింది. ఏంటో ఈ మధ్య కాఫీ రుచే లేదు, పాలల్లో తేడా కాబోలు అంది కార్తీక. అవును, అదే అనిపించి పాలు పోసే రమేష్ని కావాలంటే కాస్త డబ్బులు ఎక్కువ తీసుకో, పాలు సరిగ్గా పోయి అని అడిగా. ఈ పాలు కా సార్ అంటూ నవ్వేస్తూ వెళ్ళిపోయాడు. అంటే వాడు ఉద్దేశం నాకు అర్థం కాలేదు అన్నాడు కమల్. దేవుడా, ఏం పాలు పోసి తగలేస్తున్నాడో, నేను కూడా వాడితో ఒకసారి ఇప్పుడు పాలల్లో కల్తీ ఎలా తెలుసుకోవాలో రీల్స్ వస్తున్నాయి అన్న. దానికి వాడు ఎలా తెలుసుకుంటారో తెలుసుకోండి మేడం అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. వాడి నియమనాలు కూడా అర్థం కావట్లేదు అంది కార్తీక. మామ్, ఇవాళ ఔటింగ్కి నా ప్యాంట్ ఐరన్ చేయమన్నా చేయలేదా, గట్టిగా అరుస్తూ అడిగింది వాళ్ళ సుపుత్రిక శ్రేయ. చేశానే, అక్కడే పెట్టాను చూడు అంది కార్తీక. ఎక్కడా నాకు కనిపించడం లేదు, టైం అయిపోతోంది అంది శ్రేయ మరింత గట్టిగా. వస్తున్నానుండే అరవకు అంటూ వెళ్ళి దిండు కింద ఉన్న ప్యాంటుని తీసి ఇచ్చింది. ప్యాంటు దిండు కింద ఎందుకు పెట్టామా అడిగింది శ్రేయ. నేను దిండు కింద పెట్టలేదు, నువ్వే దిండు దాని మీద పడేసి ఉంటావు అంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ కాఫీ తాగుదాం అనుకునేలోగానే నానిగాడు ఆ సుప్రభాతం సౌండ్ కాస్త తగ్గించుమా అంటూ అరుస్తున్నాడు. రాత్రంతా అనవసరంగా మెలకు ఉండడం, పొద్దున్నే ఆ చిరాకంతా నా మీద చూపించడం వీడికి బాగా అలవాటైపోయింది అనుకుంటూ వెళ్ళి సౌండ్ తగ్గించి వచ్చింది. పిల్లల్ని నువ్వే కాస్త అదుపులో పెట్టుకోవాలి, వాళ్ళకి అన్నీ చేతికి అందిస్తుంటే ఇలానే తయారవుతారు అన్నాడు కమల్. అమ్మో, అంత ధైర్యం నాకు లేదు, ఇద్దరు మీద పడి కరిచేస్తారు, నువ్వే చూసుకో అంది. ఆఫీస్లో చేసుకుని ఇంట్లో చేసుకుని నీకు మాత్రం కష్టం కాదా అన్నాడు. అవుతోంది, ఏం చేయమంటావు, నాకు ఆఫీస్లో పరిస్థితులు ఏం బాగాలేవు, పోనీ మానేనా అడిగింది. మానేయచ్చు, కానీ ఎలా మానేస్తావు, నాకా ఇంకా 3 ఏళ్లే సర్వీస్ ఉంది, అది ఈ మధ్యలోనే పీక్ అయ్యకపోతే, ఇంటి మీద లోన్ మాత్రం 10 ఏళ్ళు ఉంది అన్నాడు. అవును, అసలు తక్కువ వడ్డీ ఎక్కువ కట్ చేస్తుంటారు ఈ బ్యాంక్ వాళ్ళు అంది. ఇంకా 50 లక్షలు ప్రిన్సిపల్ అమౌంటే ఉంది, పోన్లే ఫ్లాట్ 80 లక్షలకు కొంటే 1,50,00,000కి చేరిందిగా అంది. కానీ మనం మొత్తం చెల్లించేది 1,60,00,000 పైనే తెలుసా అన్నాడు. అయినా మనం 1,50,00,000 విలువ చేసి ఇంట్లో ఉంటున్నామంటే నెలకి కనీసం 60 నుండి 70,000 అద్దె కడుతున్నామన్నమాట అన్నాడు. ఈ లెక్కలన్నీ ఇల్లు కొనే ముందే ఉండాలి అంది. అంటే నా ఒక్క డెసిషన్ కాదు కదా అన్నాడు కమల్.
అవును మహానుభావ, ఒప్పులన్నీ నీవి, తప్పులన్నీ నావే. ఎప్పుడూ ఉండేదే కదా, కాస్త విసుగుగా అంది. నేనేం అలా అనడం లేదు. ముందు ముందు ఖర్చులు అంచనా వేసుకుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నాడు. అవును, తలుచుకుంటేనే భయమేస్తోంది. శ్రేయ ఎంఎస్ చేస్తానంటోంది. అది యుఎస్లోనే చేస్తుందంట. దానికో 40 నుండి 50 లక్షలు కావాలా? నానిగాడు దయతలిచి ఇండియాలోనే ఎంబీఏ చేస్తానంటున్నాడు. దానికో 20 నుండి 30 కావాలి కదా. పోని లోన్లే తీసుకుంటారనుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు వచ్చేస్తాయి అనే నమ్మకం లేదు కదా అంది కార్తీక. పోనీ ఇద్దరికీ పరిస్థితి వివరించి ఇక్కడే తక్కువలో చదువుకోమందాం అన్నాడు కమల్. చెప్పచ్చు, కానీ అప్పుడు వాళ్ళకు వచ్చే ప్యాకేజీలు తక్కువగానే ఉంటాయి. ఒక్కో మెట్టు ఎక్కుతూ పడుతూ వాళ్ళ జీవితాలు మనలానే తయారవుతాయి. అక్కడికి చెప్పడానికి ప్రయత్నించా. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ లోన్స్ తీసుకుని చదువుకుంటున్నారు. మేము కూడా అలానే చేస్తాం. మంచి ప్యాకేజ్ వస్తే ఈ లోన్ అమౌంట్ చాలా చిన్నది అని వాదిస్తున్నారు అని చెప్పింది. జాబ్ వస్తే తీర్చేయచ్చు, కరెక్టే. మరి రాకపోతే లక్షలు పోసి లాటరీ టికెట్ కొన్నట్టే కదా అన్నాడు కమల్. అయినా మన పిల్లలు అంతో కొంతో తెలివైన వాళ్ళే. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, వదిలేయి అంది. చదువు ఉద్యోగం సంగతి సరే. శ్రేయకి 22 సంబంధాలు వస్తున్నాయి. కనీసం మరో 2-3 ఏళ్లలో అయినా పెళ్లి చేయాలి. లేకపోతే ముదురు మొహం బట్టతల సంబంధాలు వస్తాయి. ప్రస్తుతం ఉన్న రేట్లలోనే కనీసం 30 నుండి 50 లక్షలు దాని పెళ్లికి ఖర్చు అవుతుంది. నానిగాడు వెంటనే లైన్లోకి వచ్చేస్తాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మగపిల్లాడైనా మనము బాగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరీ సింపుల్గా అయితే 20 నుండి 30 అవుతుంది కదా అంది. అవుతుంది అంటే అవుతుంది, కాదు అంటే కాదు. నేను చెప్పేది అదే, ఆర్భాటాలు తగ్గించుకోవాలి అన్నాడు. మీకు అర్థం కావడం లేదు. ఇది మన కాలం కాదు. ప్రస్తుతం అన్ని విలాసాలు అవసరాలుగానే మారిపోయాయి అంది. మన జీవితం మొత్తం వీళ్ళ కోసమే సరిపోతుంది. నిజానికి మనమంటూ ఏమీ ఎంజాయ్ చేయలేకపోతున్నాం అన్నాడు. అదొక్కటే తక్కువ అంది కాస్త నిష్ఠూరంగా. 10 ఏళ్ళయింది మనం పాస్పోర్ట్లు తీసుకుని. ఒక్కసారి కూడా దేశం దాటలేదు. మన వయసులో ఉన్నవాళ్ళు యూరోప్, యూఎస్, సింగపూర్, మలేషియా, దుబాయ్, శ్రీలంక చుట్టేసి వస్తున్నారు. మా అంకుల్ బాయ్స్ అయితే ఏడాదికోసారి థాయిలాండ్, వియత్నాం వెళ్ళిపోతున్నారు. నేను కనీసం నువ్వు అడిగిన డార్జిలింగ్ కూడా తీసుకెళ్ళలేకపోయాను అన్నాడు. ఆ, అనుకునే ఏం ప్రయోజనం, చాలానే లిస్ట్ ఉంది. కంపల్సరీ అనుకునే కాశీ, రామేశ్వరం కూడా వెళ్ళలేదు. అరుణాచలం ఎప్పటి నుండి అనుకుంటున్నావు? అది కుదరడం లేదు అంది. ఇవి ఇంకో 10 ఏళ్ల తర్వాత అయినా వెళ్ళొచ్చు. వైష్ణోదేవి, చార్ధామ్, అమర్నాథ్, మానస్ సరోవర్ తర్వాత తర్వాత కష్టమైపోతుంది అన్నాడు. అవును, వెళ్ళాలి. మా సుభద్ర చార్ధామ్ ప్యాకేజ్ డీటెయిల్స్ పెడితే నీకు పంపాను. నువ్వేం రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఊరుకున్నాను అంది. ఆ, చూశాను. ఈ ఇయర్ కష్టమే, నీకు తెలుసుగా అన్నాడు. ప్రతి సంవత్సరం ఇంతేగా అంది. పిల్లల్ని కాస్త గట్టెక్కని అన్నీ చేద్దాం అన్నాడు కమల్. నా బకెట్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. నార్త్ ఈస్ట్ ట్రిప్, కేరళ ట్రిప్పు, మనాలి, లడాక్, రాజస్థాన్, గుజరాత్ అన్నీ వెళ్దాం. కనీసం నేపాల్, భూటాన్ అయినా వెళ్ళి తీరాలి. ఊటీ, కొడైకెనాల్, గోవా చూసేసాం అనుకో. అయినా ఇవన్నీ ఇప్పుడు లైఫ్లో మ్యాండేటరీ ట్రిప్స్ అయిపోయాయి. ఏమంటావు అన్నాడు. కార్తిక ఏం మాట్లాడలేదు. ఇవన్నీ చూడాలంటే మనం ఖర్చులు తగ్గించుకోవాలి అన్నాడు. అంతలోనే కమల్కి వాళ్ళ అమ్మ నుండి ఫోన్. ఎవరు అన్నట్టు చూసింది కార్తిక. అమ్మ అని చూపించాడు. సరే మాట్లాడండి అంటూ లేవబోయింది కార్తిక. ఒక్క నిమిషం అంటూ చేయబట్టుకుని కూర్చోబెట్టాడు కమల్. ఒరేయ్, మోషన్ అయ్యి 2 రోజులు అయిందిరా. కాళ్ళు చేతులు ఒకటే నొప్పులు. ఏమీ తినబుద్ధి కావడం లేదు. మందులు మింగి మింగి విరక్తి వస్తోంది చెప్తూ పోతుంది అమ్మ. సరేనే, వచ్చేవారం నిన్ను నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అన్నాడు. ఈ వారం కుదరదా అడిగింది. ఈ వారం అంతా మీటింగులు ఉన్నాయి, వచ్చే వారం వెళ్దాం. మరీ అవసరమైతే ఫోన్ చెయ్యి అన్నాడు. సరే అంటూ నిరాశగా ఫోన్ పెట్టేసింది అమ్మ. ఎక్కడున్నావు? ఖర్చుల దగ్గర కదా అన్నాడు. ముందు ఈ న్యూస్ పేపర్ తెప్పించడం మానేయండి. చదివేది పెట్టేది లేదు. ఇంటి నిండా గుట్టలు గుట్టల కింద అవే పేరుకుపోతున్నాయి అంది. సరే, పాత పేపర్లు అమ్ముకుంటే కాసిన డబ్బులైనా వస్తాయి. ఓటీటీల సంగతి ఏంటి? తెలియకుండానే వందలు వందలు దోచేస్తున్నారు అన్నాడు. మనం వేలకు వేలు పోసి సినిమాలకు వెళ్ళలేకపోతున్నాం కదా. ఆ ఓటీటీలు కూడా లేకపోతే ఎలా అంది. సరే అనుకో, ఆన్లైన్లో ఏం ఆటలు ఇస్తారే, గంటకి ఒకడు వస్తూనే ఉంటాడు. అవైనా కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది అన్నాడు. నువ్వు బయటికి వెళ్ళి తీసుకురావడం కుదరట్లేదని సరుకులు నేనే ఆర్డర్లు ఇస్తున్నాను, అది కూడా తప్ప కాస్త గట్టిగానే అంది. నువ్వు కాదు, శ్రేయ, నాని అనవసరమైన స్టఫ్ అంతా తెప్పిస్తున్నారు అన్నాడు. అది వాళ్ళకి చెప్పు. అయినా వాళ్ళకి అవసరం లేనివని నీకెలా తెలుసు? వయసులో ఉన్న పిల్లలు పిచ్చి బట్టలు, జిడ్డు మొహాలు వేసుకుని తిరగలేరు కదా. అయినా మన పిల్లలు మిగతా వాళ్ళతో పోలిస్తే కాస్త నయమే అంది. అంతలోనే కమల్కి అపార్ట్మెంట్ సెక్రటరీ నుండి ఫోన్.
కమల్ గారు ఏంటండి ఆ ప్రెసిడెంట్ బిల్డింగ్‌కి రిపేర్లు చేయించమంటే ఫండ్స్ లేవంటాడు. కావాలంటే మెయింటెనెన్స్ పెంచి చేయించమనండి. మిగతా అపార్ట్మెంట్స్‌లో 10,000కి పైనే వసూలు చేస్తున్నారు. మనం 8 అయినా కలెక్ట్ చేయకపోతే ఎలాగండి? మీలాంటి వాళ్ళైనా చెప్పాలి ఆ ప్రెసిడెంట్‌కి. లేకపోతే అపార్ట్మెంట్ మొత్తం పాడవుతుంది అన్నాడు. తప్పకుండా సార్ మీటింగ్ పెట్టి మాట్లాడుకుందాం అంటూ కట్ చేశాడు కమల్. మెయింటెనెన్స్ పెంచమంటున్నాడు, వీళ్ళకి తినడానికి డబ్బులు సరిపోవడం లేదో ఏమో అంది కార్తీక. సమ్మర్ మొత్తం నీళ్ళ ట్యాంకులకి ఎక్స్ట్రానే కలెక్ట్ చేశారు కదా అంది. అవును, అన్నట్టు మనం ఇంకా కరెంటు బిల్ కాస్త తగ్గించాలి. 4 నెలల నుండి 8,000కి తక్కువ కాకుండా వస్తుంది. ఈ నెల హెల్త్ ఇన్సూరెన్స్ 50,000 కూడా కట్టుకోవాలి. వచ్చే నెల 30,000 కార్ ఇన్సూరెన్స్. ఏడాదికి 2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్కే పోతుంది. పేరుకి భీమాలే కానీ వీటిని కట్టేసరికి జీవితం మీద ధీమా పోతోంది అన్నాడు కమల్. సరే, మరి ఖర్చు ఎక్కడ తగ్గించాలి? నువ్వే చెప్పు అంది. అవుట్ సైడ్ ఫుడ్ కొంచెం తగ్గించవచ్చు కదా అన్నాడు. నువ్వు నేను ఏదో ఒకటి తింటాం, పిల్లలకి బయట ఫుడ్డే కదా కావాలి అంది. అవును, వాళ్ళ కోసం మనం పైసా పైసా లెక్కేస్తుంటే వాళ్ళు ఏం తగ్గడం లేదు. మనం మాత్రం మన టేస్ట్ని ఎందుకు చంపుకోవాలి? ఏం రాజీ పడద్దు అన్నాడు కాస్త కోపంగా. అంతలోని పని మనిషి రజని, మేడం నేను వెళ్తున్నాను, వచ్చే నెల నుండి కనీసం 5,000 లేకపోతే ఎవరింట్లో పని చేయొద్దని మా ఆయన చెప్పాడమ్మా అంటూ సమాధానం గురించి ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. నువ్వు చెప్పు కార్తీక, ఖర్చు తగ్గించడానికి ఏం మానేయగలం అడిగాడు కమల్. కాఫీ, కనీసం ఈ డిస్కషన్ అయినా ఉండదు అంటూ 2 ఖాళీ కప్పులు తీసుకుని వెళ్ళిపోయింది కార్తీక. అంతర్వాహినిలో 5వ కథ, కాఫీ కథ సమాప్తం.